మేము పొద్దుగాలే ఆవులకు గడ్డి వేసి కుడితి పెట్టి పాలు తీస్తుంటాం. ఈ 2 ఆవులే మా సంపాదన. ఎక్కడో విన్నట్లుంది కదా, అడ్వర్టైజ్మెంట్లో చెప్తారు కదా. పల్లెటూరులో జరిగే ప్రతి విషయాన్ని కూడా క్యాప్చర్ చేసి మీకు వీడియో రూపంలో చూపిస్తాను. చాలా ఫన్నీగా, ఎంటర్టైన్మెంట్గా, అలాగే ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎన్నో చేస్తున్నాను. మీకు ఈ వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇక్కడ 2 కోడి బుట్టలు, 2 పేడ తట్టెలు. బాగుంది కదా రైమింగ్. ఆవుల కోసం ఏర్పాటు చేసిన ఫ్యాన్ ఇది. మరి వాటికి కూడా గాలి ఉండాలి కదా, అందుకోసం. చూడండి అవి ఎంత బాగా తినుకుంటున్నాయి. అది ఇప్పుడు వేసింది శనగతొక్కు. శనగతొక్కు ఆవులు చాలా ఇష్టంగా తింటాయి. పాలు కూడా బాగానే ఇస్తాయి శనగతొక్కు తినడం వల్ల. ఓకే, ఇప్పుడు నేను మీకు మా పెరట్లో ఉన్న కొన్ని చెట్లు చూపిస్తాను, చూడండి. ముందుగా రాజుగారి కోటకి గేట్ ఉన్నట్లుగా మా పెరటికి ఒక గేట్ ఉంటుంది. ఆ గేటుకి తాళం మాత్రం ఉండదు, తాడే ఉంటుంది. ఇప్పుడు ఆ తాడు తీసి గేట్ ఓపెన్ చేస్తే లోపలికి మనం వెళ్ళిపోవచ్చు. ఇది ఇప్పుడు నేను గేట్ తీసిన వెంటనే ఒకటి వస్తుంది చూడండి, అది కోడి పిల్లలు. ఓకే, ఫస్ట్ మనకు కనిపించేది మునగ చెట్టు. మునగ చెట్టు చూడండి ఎన్ని కాయలు కాసిందో. అసలు విపరీతంగా కాస్తుంది చెట్టు. చూడండి చాలా కాయలు. మునక్కాయలు, మునగాకులు ఏవైనా తినచ్చు. చాలా ఆరోగ్యానికి చాలా మంచిది మునగ. చాలా ఎక్కువ కాస్తుంది చెట్టు. అసలు ఈ చెట్టు ఎక్కడి నుంచి తెచ్చాను అనేది మీకు తర్వాత వీడియోలో నేను చెప్తాను. దగ్గర నుంచి చూద్దాం రండి. మునగ చెట్టు, మునగ కాయలు. ఇదిగో మునగకాయలు. ఇంక ఇవి ముదరలేదు, ఇంకా పెద్దవవుతాయి, ఇంకా కొంచెం లావు అవుతాయి. అప్పుడు తీసి తినడానికి బాగుంటాయి, కూర వండుకోవడానికి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇవి మునక్కాయలు. ఇలా వెళ్తే ఇక్కడ కనిపిస్తుంది, ఇది జామ చెట్టు. అసలు ఈ జామ చెట్టుకి కాస్తది కాయలు, కాకపోతే అవి మనం తినలేం, కసగుంటాయి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే శనగ తొక్కు. శనక్కాయలు ఏరేసిన తర్వాత ఆ తొక్కు అనేది తెచ్చిపెట్టుకుంటాము. ఆవులకి చాలా ఇష్టంగా తింటాయి ఆవులు. పాలు కూడా ఎక్కువ ఇస్తాయి. ఇదిగో ఇప్పుడే వేసాను, శనగ తొక్కు తింటున్నాయి ఆవులు. ఇప్పుడు నెక్స్ట్ మనము, ఇది మునక్కాయ చెట్టు. బయట కొంచెం దూరం నుంచి వ్యూ ఎలా ఉందన్నమాట. బాగుంది కదా మునగ చెట్టు. మీకు కూడా ఎక్కడైనా ఖాళీ ప్లేసెస్ ఉంటే ఈ మునగ చెట్లు అనేవి ఉడుచుకోండి, సూపర్గా ఉంటాయి. ఇప్పుడు మనము ఇంకో చెట్టు దగ్గరికి వెళ్తున్నాం. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది మామిడి చెట్టు. బంగినపల్లి మామిడి పండు తెలుసు కదా. మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. చూడడానికి కాయలే లేనట్లు ఉన్నాయి కదా. దగ్గర ఒక 300 కాయలు సంవత్సరానికి ఇది ఇస్తుంది. బయటికి ఏం కనిపించవు, లోపలే కాయలన్నీ ఉంటాయి. ఇక్కడ కనిపిస్తున్నాయి చిన్న కాయలు కదా, ఇప్పుడే కాసాయి అనమాట. అవి ఒక 1/2 కేజీ వరకు పెరుగుతాయి. ఈ సైడ్కి వస్తే ఇక్కడ ఒక పుల్ల మామిడి చెట్టు ఉంటుంది. కాయలు మనం అస్సలు తినలేము, అంత పుల్లగా ఉంటాయి. కానీ పళ్ళు మాత్రం అమృతంలా ఉంటాయి. బాగుంది కదా చెట్టు. అక్కడ ఒక గుత్తు ఉంది చూడండి, దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఒకే గుత్తికి 10 కాయలు ఉంటాయి చూడండి. 10 కాయలు. ఇదిగో ఇక్కడ ఉన్నాయి చూడండి. ఒకే గుత్తికి 10 కాయలు, 10 కంటే ఎక్కువే ఉన్నట్లు ఉన్నాయి. ఇలాంటి గుత్తులు చాలా ఉన్నాయి ఆ చెట్టుకి. టేస్ట్ మాత్రం అదిరిపోద్ది పండు. కాయ అయితే అస్సలు తినలేం, పుల్ల రెడ్డు. ఇప్పుడు ఇటువైపుకి వస్తే కిందన చూస్తే కరివేపాకు చెట్టు. కూరల్లో కరివేపాకు వేయకపోతే ఆ టేస్టే మారిపోతుంది కదా అంటారు కదా, అందుకోసం కరివేపాకు చెట్టు అక్కడ ఉడిచాం. ఇదంతా పెద్ద గడ్డి కుప్ప అనమాట. ఒక 3 ఎకరాస్కి సంబంధించిన వరి గడ్డి. అంటే వరి గింజలు తీసేసిన తర్వాత మిగులుతుంది కదా గడ్డి, ఆ గడ్డి ఇంటికి తెచ్చుకొని ఇలా గడ్డి కుప్పలో వేసుకుంటాము ఆవుల కోసం. ఇది ఒక సంవత్సరంలో తినేస్తాయి ఆ 2 ఆవులు. ఈ పెద్ద గడ్డి కుప్పని ఆ 2 ఆవులు ఒక సంవత్సరంలో తినేస్తాయి.
ఈ 2 ఆవుల్లో ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా, కుడివైపు అనుకుంటా, కుడివైపు కనిపిస్తున్న ఆవు ఇప్పుడు 5 లీటర్స్ ఇస్తుంది పాలు, అందుకే అలా బక్కీగా కనిపిస్తుంది. ఇటువైపు ఉన్నది ఒక 3-4 మంత్స్లో డెలివరీ అవుతుంది, మంచి బేబీ పుడుతుంది. చూపిస్తానులే అప్పుడు. మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.